జై కిసాన్ ప్రేక్షకులకు నమస్కారం. గ్రామీణ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో మలబద్ధకం అంటే ఏంటి, నేడు ప్రతి ఒక్కరూ వాళ్ళ సాధారణ జీవితంలో ఎదుర్కొనే సమస్య. లింగభేదం లేకుండా, వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అసలు మలబద్ధం అదే మలబద్ధకం. మలబద్ధకం అంటే ఏంటి, దాని నివారణ చర్యలు ఏ విధంగా ఉంటాయి, దాని ప్రారంభ దశలోనే గుర్తించి గృహ వైద్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎలాంటి చిట్కాలను పాటిస్తే వారికి ఉపశమనం లభిస్తుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కందమూరి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే సార్. సో గ్రామీణ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. సార్, నార్మల్గా ప్రతి ఒక్కరు ఈ టైంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు సమస్య మలబద్ధకం అని. అసలు ఈ మలబద్ధకం అంటే ఏంటి సార్? యాక్చువల్గా మనిషి ఆరోగ్యంగా జీవించడానికి ఆయుర్వేదం చాలా పాటుపడింది వేల సంవత్సరాల క్రితమే. కొన్ని రూల్స్ని మనకు చెప్పింది, దినచర్య, రాత్రిచర్య, ఋతుచర్య అని. దినచర్య అంటే రోజువారీ కార్యక్రమాలు, మనిషి ఆరోగ్యరీత్యా తీసుకునే కార్యక్రమాలు ఏంటి, లేచిన వెంటనే ఏం చేయాలి, మధ్యలో ఏం చేయాలి, రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయాలి, ఇలా రూల్స్ మనకి ఆల్రెడీ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు మనకి. ఇలా చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది, యాక్టివ్గా మీ పని చేసుకోగలుగుతారు. దానికి ప్రధానంగా ఎవరు చేసినా ముందు లేవగానే ఏం చేస్తాం, కాలకృత్యాలు తీర్చుకోవాలంటాం. కాలకృత్యాలంటే మోషన్, ఫ్రీ మోషన్ అవుతుంది, మల విసర్జన, మూత్ర విసర్జన చేసుకున్న తర్వాతనే స్నానం చేస్తారు. ఇవన్నీ 1 by 1 రూల్స్ ఆల్రెడీ ఆయుర్వేద శాస్త్రజ్ఞులు మనకి నిర్ధారించేశారు. ఎన్ని యుగాలైనా ఈ మారవు, ఏ డాక్టర్ వచ్చి మార్చలేడు. అలానే ప్రాథమికంగా ఫస్ట్ చేయాల్సిన పని అంటే మనిషి లేవగానే ఈ మలమూత్రాలని విసర్జన చేయటం. అంటే ఏదో హడావుడిలో వెళ్ళిపోయి చేసేయడం కాకుండా ప్రత్యేకించి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఉదయం బ్రహ్మకాలంలో లేవాలి, 3:30, 4 ఆ ప్రాంతంలో లేవాలి, లేచిన వెంటనే మల విసర్జన చేయాలి, మూత్ర విసర్జన. అంటే మల విసర్జన అనేది ఎంత ఇంపార్టెంటో దాన్ని బట్టి అర్థమవుతుంది. కడుపులో మనం రాత్రి తిన్నదే, అంతకుముందు తిన్నదే అంత నిలవ పదార్థాలన్నీ కూడా, మిగిలిపోయిన పిప్పి పదార్థాలన్నీ కూడా మలద్వారం ద్వారా బయటికి వెళ్ళిపోవాలి. వెళితేనే ఈ కడుపు ఖాళీ అవుతుంది. మళ్ళీ ఆకలి కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే కడుపు నిండిపోయిందో మనం ఇంత మెతుకు కూడా తినలేం. అంచేత కడుపుని ఖాళీ చేయాలి. లాస్ట్ నైట్లో మనం తీసుకున్న ఆహారం, నిలవన్న ఆహారం, మూత్రం ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాక ఎంత మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది కడుపు అంతా కూడా, మళ్ళీ ఇంకో పదార్థాన్ని తీసుకునే శక్తి వస్తుంది. అంచేత ముందు క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే కడుపు క్లీన్ చేయాలి. అంటే ఎర్లీ మార్నింగ్ ముందు లేవగానే మల విసర్జన చేయాలి. దీనికి అందరూ అడుగుతుంటారు డాక్టర్లు రాగానే, అందుకని మోషన్ ఫ్రీ అవుతుందా అంటారు. అంటే అవుతుంది అంటారు కొంతమంది, తెలియక, దాని విలువ ఏంటో తెలియక. తర్వాత ఒకవేళ లేడీస్ అయితే సిగ్గుపడి అయ్యో ఉన్నా లేకపోయినా సరే అయిపోతుందండి, పర్వాలేదండి, ఏదో కొద్దిగా అవుతుందండి ఇట్లా చెప్తుంటారు. ఆ కొద్దిగా అవుతున్న దాంట్లోనే ఆన్సర్ ఉందని డాక్టర్ అర్థమవుతుంది. అంటే తిన్న ఆహారం పూర్తిగా పిప్పి దాని సారం పేగులు పీల్చుకొని ఆ పిప్పిని బయటికి గెంటేయాలి పేగుల ద్వారా. అది జరగట్లా క్రియ. అంటే కొంత భాగమే బయటకు వెళ్తుంది, కొంతకి పేగుల్లో ఉండిపోతుందని అర్థం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, బయటకు వెళ్తుంది కానీ మలాన్ని చూస్తున్నారు కాబట్టి అంతా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. అయినా వాళ్ళు పూర్తి ఆకలి డెవలప్ కాదు. పూర్తిగా మోషన్ బయటకు వెళ్ళినప్పుడు ఆకలి, విపరీతంగా ఆకలి పడుతుంది, వెంటనే ఏదైనా తినాలనిపిస్తుంది. ఇవన్నీ జరగాలి, న్యాచురల్ కాల్స్ అంటాం. ఇవన్నీ న్యాచురల్ కాల్ కన్నా కరెక్ట్గా జరిగితే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఆకలి అవుతుంది వెంటనే మీరు అన్నం తింటారు, లేకపోతే టిఫిన్ చేస్తారు, కాఫీ తాగడం, ఏదో పడాలి. అంచేత అంటే అప్పుడు కానీ అంగీకరించదు మనసు. అంత విలువ, అంత ముఖ్యమైన ఉద్దేశం దీంట్లో మల విసర్జనలో ఉంది. అయితే ఈ మనం తీసుకున్న ఆహారం అంతా జీర్ణం కాదు, కొంత మిగిలిపోతుంటుంది. కొన్ని అది కడుపులోనే ఉంటుంది, కొన్ని పేగుల్లో ఉంటుంది. ఇలా కొంత మిగిలిపోయి ఆఖరికి కొంత భాగమే బయటకు పోతుంటుంది. దీన్ని క్లీన్ చేయాలంటే అలాగా. ఎందుకు అట్లా జరుగుతుందంటే తిన్న ఆహారంలో కొంత భాగం జీర్ణం అవుతుంది, కొంత భాగం జీర్ణం కాదు. ఆ కానీ దాన్ని పేగుల్లో ఉండిపోవడం వల్ల అక్కడ విష పదార్థాలు చేరుతాయి, అదే విషంగా మారుతాయి. దాన్ని ఆమం అంటాం ఆయుర్వేదంలో, ఆమ వ్యాధి అంటాం. అది చాలా ప్రమాదకరం. దానివల్ల చాలా జబ్బులు, కీళ్ళవాతాలు చాలా విపరీతంగా వస్తాయి. కీళ్ళు కదలేరు, ఆపరేషన్ చేసే లెవెల్కి వెళ్ళిపోతాయి. అంచేత
ఆమాన్ని ఎప్పుడు కూడా బయటికి దానివల్ల జ్వరాలు వస్తాయి, ఇన్ని బాధలు వస్తాయి. కాబట్టి ఆమోన్ నిల్వ ఉండకుండా, ఆమోన్ చేరకుండా బయటికి పంపించాలి. అంటే పూర్తిగా మల విసర్జన చేసే క్రియలు చేపట్టాలి. దాంట్లో కూడా ఆహార నియమాలు పాటించాలి. పత్యాహార విహారాలు అంటున్నాం. మనం తీసుకునే ఆహారాల్లో తేలిగ్గా జీర్ణమయ్యేది, తేలిగ్గా ఫ్రీగా బయటకు వెళ్ళిపోయేది అలాంటివి తీసుకోవాలి. గరుకు ఉన్నది, అలా పీచు పదార్థాలు, ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు పీచు పదార్థాలు ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మందులు వాడకుండానే న్యాచురల్గా కాలు మనకు వస్తుంది, జీర్ణశక్తి పెరిగి ఆటోమేటిక్ జీర్ణమై మల విసర్జన ఫ్రీగా అవుతుంది. ఇలా చేసుకోగలిగితే మధ్యలో ఎక్కడ ఆటంకాలు రావు. అవరోధం అంటాం. ఏదైనా అవరోధం పేగుల్లో జరిగిందంటే ఆమో అక్కడ నిలబడిపోయి, మలం అక్కడ నిలబడిపోయి బయటకు కొంత పోవటం లేదు, క్లీన్ అవ్వటం లేదని అర్థం. అందుకే చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. అది మలబద్ధం అంటాం. అలా జరిగినప్పుడు కొంత భాగం బయటికి పోయినప్పుడు మలం అది కొంత నిలబడిపోయి రాను రాను ఏమవుతుందంటే అది పెరిగిపోయి కొలెస్ట్రాల్ లాగా కొంత వెళ్ళే మార్గాన్ని కూడా మూసేస్తుంది. చివరికి క్యాన్సర్కి వచ్చే జబ్బుల దాకా వెళ్ళిపోతుంది. అది అంత ప్రమాదకరమైంది. అంచేత మలబద్ధకం లేకుండా ప్రధానంగా క్యాన్సర్ పేషెంట్స్లో మలబద్ధకం ఉందా లేదా చూసుకుంటారు. ఎప్పుడైతే గ్యాస్ ట్రబుల్తో స్టార్ట్ కడుపు ఉబ్బరం వచ్చేస్తుంది, ఏమీ తినలేరు, ఎంతకాలం అయినా 4 రోజులు కానీ వారం రోజులు కానీ అవ్వట్లేదండి మోషను అనేవాళ్ళు ఉంటారు. ఎన్నిటికి కారణం అంటే ఆహార నియమాలే. అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. మరి క్యాన్సర్ డాక్టర్లు కూడా మలబద్ధ విసర్జన సరిగ్గా జరుగుతుందా లేదా, కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పేగుల్లో ఎక్కడో అబ్స్ట్రాక్షన్ ఉంది, కొలనోస్కోపీతో చూస్తారు, ఎక్కడైనా అబ్స్ట్రాక్షన్స్ ఉన్నా తీసేస్తారు. అంత దూరం పోతుంది. అంచేత ఆయుర్వేదంలో చూడండి, ఫస్ట్ లేవగానే మల విసర్జన చేయాలి. ఆ రోజు శక్తికి కావాల్సిన ఆహారం తీసుకోవాలంటే లోపల ఖాళీ అవ్వాలి కదా. అందుచేత అంత ఇంపార్టెన్స్ మలబద్ధకానికి ఉంది. అది రాకుండా చేసుకోవడానికి ప్రధానమైన మన డ్యూటీ. కొంతమంది మలబద్ధకాన్ని చాలా చిన్న సమస్యే కదా అని చెప్పి తోసిపారిస్తూ ఉంటారు. కానీ అదే సమస్య పెద్ద సమస్యలకు ఏమైనా దారి తీయవచ్చు? ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్పిన పెద్ద సమస్య అంటే క్యాన్సర్ కంటే పెద్దది లేదు ఈ రోజులు. ఏమండి, లోపల పుళ్ళు ఏర్పడడం, పైల్స్ కంప్లైంట్ రావడం అంటే మూలవ్యాధి, ఇట్లాంటివన్నీ కూడా దానివల్ల వస్తుంటుంది మలబద్ధకం వల్ల. ఓకే సార్, ఇప్పుడు మలబద్ధకం అంటున్నారు. కొంతమంది 2 రోజులకు 3 రోజులకు ఒకసారి మోషన్కి వెళ్తూ ఉంటారు. సో అది కూడా మలబద్ధకం కిందకే వస్తుంది. అది వెళ్ళడం అనేది ఒక వ్యాధి లక్షణం అవ్వచ్చు, లేదు వాళ్ళ అలవాటు కూడా అవుతుంది. కొంతమందికి అలవాటు చేసుకుంటారు, వెంటనే వెళ్ళిపోవాలి, స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే కాలేజీకి వెళ్ళాలి, లేకపోతే డ్యూటీకి అటెండ్ అయిపోవాలి, లేట్ అయిపోతుందని హడావుడిలో కొన్ని మానేస్తారు. బలవంతంగా ఆఫ్ చేయటం అంటే అబ్స్ట్రక్ట్ చేయటం. మనం న్యాచురల్ కావాల్సిన అబ్స్ట్రక్ట్ చేయకూడదు. అంటే మల విసర్జనని, మలమూత్రాల విసర్జన ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళి విసర్జించాలి. అలాంటప్పుడు అది అన్ని సైన్సులు చెప్తున్నాయి. అలాంటప్పుడు ఏ వ్యాధి రాదు. అంటే లోపల నిలబడిపోయిందంటే అది పాయిజన్ కింద లెక్క. ఒక నైట్లోనే బ్లడ్ అంతా పాయిజన్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. అంచేత ఎప్పుడైనా మలం అర్జెంట్ అయినా వెళ్ళాల్సిన విసర్జన చేయాలన్నా అర్జెన్సీ అయినా, లేకపోతే యూరిన్ వెంటనే వెళ్ళాలన్నా మనం బలవంతంగా ఆఫ్ చేయకూడదు. అలాగే తుమ్మును కూడా విసర్జకాలు అంటాం. తుమ్ము కూడా బయటికి వెళ్ళిపోవడం, తుమ్ము రావడం ఆరోగ్యం. లోపల ఏదో అబ్స్ట్రాక్ట్ అయింది, దాన్ని న్యాచురల్గా మంచి లోపల ఇంటర్నల్ డాక్టర్ ఉన్నాడు, అది దాన్ని తోసేస్తుంది బయటికి. అలాగే తుమ్ము కానీ యూరిన్ కూడా అంతే, ఎక్కువసేపు ఆపుకోలేరు. అలాగే మలం కూడా అంతే, పిల్లలైతే బట్టలోనే అయిపోతుంది. అంచేత ఈ న్యాచురల్ కాల్సీ వీటిని అబ్స్ట్రాక్ట్ చేయడం వల్లే వ్యాధి వస్తుంది. ఈ లోపల బాడీలో ఏ అబ్స్ట్రాక్షన్ అంటే అవరోధం అంటాం మేము. అవరోధం ఎక్కడ అవరోధం, పేగులో అవరోధం చేస్తే మలబద్ధకం. అలా గుండెకి సప్లై చేసే నాళాల్లో అవరోధం చేస్తే గుండె నొప్పి వస్తుంది, బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అంత లెవెల్కి వెళ్ళిపోతుంది, ఇంకా పెద్దది కదా, లైఫ్ థ్రెటనింగ్ పాయింట్ అది. అంచేత ఆ మలబద్ధకాన్ని, మలాన్ని ఎప్పుడైతే విసర్జించాల్సిన అవసరం వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా మల విసర్జన జరగాలి. అప్పుడే కాకుండా ప్రత్యేకించి ఉదయాన్నే అది జరగాలి. ఆ ఉదయాన్నే జరగడం అనేది కనుక మీరు మార్చుకున్నారంటే చాలా రిస్క్లో పడిపోయినట్టే, చాలా వ్యాధులకి అది నాంది పలికినట్టే, మీ అంతటా మీరు గోయి తెచ్చుకున్నట్టే. అంత డేంజర్ అనమాట. మలబద్ధకం వచ్చి రావడానికి కూడా మనమే అవుతున్నాం, కొన్ని వ్యాధులు కారణం అవుతుంటాయి, ఆహార లోపాలు కూడా జరుగుతుంటాయి. ఇలాంటివి రాకుండా మలబద్ధకం లేకుండా చేసుకోవడం అనేది ఆరోగ్యవంతుని లక్షణం. అది కొంతమందిలో మోషన్ అనేది చిన్న స్టేజ్లో, అంటే నార్మల్గా మనకు ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు కొంతమందికి 3-4 డేస్కి ఒకసారి వెళ్ళిపోతుంటారు. అదే వాళ్ళు చిన్న ఏజ్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా వెళ్తుంటారు. అసలు ఏజ్ తేడా ఎలా జరుగుతుంది? వస్తుంది. ఏజ్ తేడాలు ఏంటంటే కొంత శరీరాల్లో కూడా శక్తి నశిస్తూ ఉంటుంది. 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఏజింగ్ ప్రాబ్లం అంటాం, ఏజ్ ఫ్యాక్టర్ అంటాం. డిసీజ్లో కూడా కొన్ని ఆపరేషన్ చేయాల్సిన కేసెస్ కూడా పోస్ట్ అవసరం లేదండి, ఇప్పుడు చేసిన తట్టుకోలేరు, ఆవిడ కోఆపరేట్ చేయలేదు బాడీ అని వదిలేస్తుంటారు. దాని కారణం ఏంటంటే డిటీరియేషన్ ఏర్పడుతుంది, క్షీణత వస్తుంది బాడీలో. అనుకోకుండానే మనం క్షీణించడం, సెల్స్ క్షీణిస్తుంటాయి, చనిపోతుంటాయి, డెడ్ సెల్స్ ఫామ్ అవుతుంటాయి బ్రెయిన్లో. అల్జిమర్ డిసీజ్ అవన్నీ రావడానికి కారణాలు అయ్యి. అంచేత జ్ఞాపక శక్తి పోతూ ఉంటుంది వాళ్ళకి.
షివరింగ్ వస్తూ ఉంటుంది, వాతావరణ డిజార్డర్ అంటాం. ఇలాంటివన్నీ కూడా మీకు ఏజ్ వచ్చే కొలది సహజంగా జరిగేది. ఏజ్ వచ్చే మొక్కల్లో కూడా న్యాచురల్గా ప్రతి జీవిలో కూడా అదే జరుగుతుంటుంది. ఏజ్ వచ్చే కొలది కాపు కాసేది వయసులో మంచి కాపు కాస్తూ ఉంటుంది, పళ్ళు ఇవన్నీ ఇస్తూ ఉంటుంది. రాను రాను తగ్గిపోతుంటుంది, కాపు ప్రొడ్యూస్ తగ్గిపోతుంది ప్రొడక్షన్. అలాగే ఆకులు కూడా రాలిపోతుంటాయి అన్నీ. ఒకేసారి ఇప్పుడు చిన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది చివరి వరకు. చిన్నప్పుడు బాల్యంలో మనం చిన్నపిల్లలు ఎంతో ముద్దుగా ఉంటారు, రాను రాను అదంతా పోతుంది. చిన్నప్పుడు ఎంతో బాగున్నాం, బొద్దుగా ఉండేవాళ్ళు లేదండి. అంటే వయసుతో పాటు వచ్చే మార్పులు మనం ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. అంగీకరించకపోయినా నేచర్ జరుగుతూనే ఉంటుంది, అది దాన్ని మనం కాదలేం. అంచేత ఈ జుట్టు నెరవడం కూడా ముసలితనంలో ఖచ్చితంగా అవుతుంది. అది రాకుండా ఆపాలంటే అది అమాయకత్వం అవుతుంది నా ఉద్దేశంలో. అయితే పిల్లల వయసులో జుట్టు నెరిచిందనుకోండి వ్యాధి, అది దాన్ని అరికట్టాలి. దానికి మెడిసిన్స్ ఉన్నాయి. 50 years దాటిక నిజంగా ఉన్న రహస్యం ఏంటంటే 50 years దాటినాక 60 వచ్చిన తర్వాత ఏ రకమైన అప్లికేషన్స్ పనిచేయవు జుట్టుకి. తెల్ల జుట్టు నల్లబడిపోవాలంటే ఎవరి వల్ల కాదు. అంచేత అలాంటి చర్యలు అలాంటివి తీసుకోవడం వల్ల మనం ఏంటి ఏదో అతి కోరికపోయి ఉన్నది కూడా పోయినట్టుగా ఉంటుంది. అలాంటివి చేయకూడదు, ఎవరిని అడగకూడదు కూడా. కానీ అందరూ నాకు 60 ఏళ్ళు వచ్చినా సరే జుట్టుకు రంగు వేసుకుంటారు, ఇంకా అంతకంటే వేరే మార్గం లేదు ఎవరైనా. అంచేత చిన్నపిల్లల వయసులో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి రెమెడీ కావాలి. ఆ వయసుకు తగ్గ ఆ షైనింగ్ ఎంత కూడా కావాలంటే దానికి చర్యలు ఆరోగ్య చర్యలు ఉన్నాయి, అవి పాటించాలి తప్పనిసరిగా. పాటించకపోతేనే ఇంకా చిన్నపిల్లల్లోనే జుట్టు మెరిసిపోతుంటాయి. చిన్న పిల్లలు ఉంటాయి, ఎర్రగా రంగు వేసుకున్నట్టుగా ఎరుపు అయిపోతుంటాయి ఆ వెంట్రుకలు. ఇలాంటివన్నీ సమస్యలన్నీ కూడా కొంత పర్టికులర్ టైం వరకే, 45-50 సంవత్సరాల వరకు మనం దాన్ని అరికొట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనకు అవకాశం లేదు. అలాగే బాడీలో వచ్చే మార్పులు కూడా దాటిన 60 సంవత్సరాలు దాటినాక మీకు మన బాడీ రిసీవ్ చేసుకునే శక్తి తగ్గిపోద్ది ఆ రకంగా. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొంతమందిలో మోషన్ అనేది డే బై డే వెళ్తూ ఉంటారు. కొంతమంది 3 రోజులకు ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా వస్తుంది. సో అది కూడా మలబద్ధకానికి కారణం కాన్స్టిపేషన్ అంటామా. అయితే ఇక్కడ ఒక ఆధునిక సైన్స్లో IBS అనే పదం వాడుతుంటారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. దానికి మెడిసిన్స్ సరైన లేవు, దాంట్లో రకాలు ఉన్నాయి. ఆ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో మీరు చెప్పినట్టు కొన్నాళ్ళు కాన్స్టిపేషన్ ఉంటుంది, సివియర్ కాన్స్టిపేషన్ ఉంటుంది, అసలు మలం అవ్వదు ఎన్ని నీళ్ళు దాకా నేను చేసిన. దాని లక్షణం పేగులు ఇక కంట్రాక్షన్స్ తగ్గిపోతాయి, మూమెంట్స్ తగ్గిపోతాయి, దానివల్ల ఉన్న మలం లోపలే ఉండిపోతుంది. కొన్నాళ్ళు ఏమవుతుంది, డయేరియా వస్తుంది. అంటే ఉండి ఒకటి రియాక్షన్స్ అనమాట. ఒకసారి మలం మళ్ళీ పలచబడి ఒక 4-5 రోజులు నీళ్ళ విరేచనాలు అయిపోతాయి, మళ్ళీ మామూలుగా 4 రోజుల తర్వాత మళ్ళీ గట్టిపడిపోతుంది. ఇది సిమ్టమ్స్ IBSలో, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో. దీనికి ఆయుర్వేదంలోనే మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అంటే చెప్పడానికి దాంట్లో కూడా ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ డిసీజ్ అది. ముసలి వాళ్ళకి ఏజింగ్ ప్రాబ్లంలో వాళ్ళకి రిసీవింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది. మెడిసిన్ని అంగీకరించడం కూడా ఒక శక్తి. తీసుకున్న మెడిసిన్ ఆహారాన్ని జీర్ణం చేసుకుని రక్త రూపంలో మార్చుకుని శక్తి రూపంలో మార్చుకుంటే చాలా శక్తి కావాలి. అలాంటి శక్తి వాళ్ళకు ఉండదు, ఇంత తిన్నా సరే జీర్ణం అవ్వదు. అలాంటి స్థితి అందరికీ వస్తుంది ముసలి వయసులో, పెద్ద వయసులో. అంచేత అలాంటి వాటి మీద పెద్ద ప్రయోగాలు చేయాల్సిన పని ఉండదు. ఎలాంటప్పుడు చిన్న చిట్కాలే పనిచేస్తాయి. అందుకనే ఇక్కడే వెంటనే మనకు సూత్రం దొరుకుతుంది. 60 ఏళ్ళు దాటినాక లేకపోతే 70 ఏళ్ళు దాటినాక చిన్నపిల్లలతో సమానం అంటారు. అలాంటి వాళ్ళని చిన్నపిల్లలతో సమానంగా చూడండి అంటారు. భోజనం చేసి తగ్గించాక మళ్ళీ ఈ స్టేజ్కి వచ్చేస్తారు, చిన్నపిల్లల ప్రవర్తిస్తుంటారు. అలాగే మెడిసిన్స్ కూడా పవర్ఫుల్ మెడిసిన్స్ ఇవ్వకూడదు. అలాగే ఆపరేషన్స్ కూడా పెద్ద ఆపరేషన్ చేయకూడదు. అంటే బాడీ అంగీకరించదు, దానికి సహకరించదు. మనకు శక్తి ఉన్నప్పుడే ఏదైనా కోసినా ఇది చేసినా భరించగలుగుతాం. లేకపోతే ఇంజక్షన్ చిన్న సూది కూర్చొని అమ్మ అంటారు. అంచేత బాడీ శరీర తత్వాన్ని పట్టుగా ఆధారపడి ఉంటుంది. ఈ మల విసర్జన అనేది ఈ రాను శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని ఈ సహజంగా సీనియర్ సిటిజన్స్లోనే, రిటైర్డ్ పర్సన్స్లో ఎక్కువ మంది కనపడుతుంటాయి. మాకు 4-5 రోజులు కూడా మోషన్ అవ్వట్లేదండి, ఏదైనా మెడిసిన్ వాడండి అని. అలాంటప్పుడు మెడిసిన్ వాడే ముందు ఆయుర్వేదంలో ఒక ఉపయోగం ఏంటంటే ఈ చిన్న గ్రామీణ వాతావరణంలో పెరిగే మొక్కలతో ఈజీ చిట్కాలు ఉన్నాయి, అవి ఉపయోగించి చూసుకుంటే దానివల్ల అయిందనుకోండి వాళ్ళకి ఇతర బాధలు ఉండే పెద్ద మెడిసిన్స్కి వెళ్ళాల్సిన పని లేదు ఆ జోలికి. అంచేత ఇక్కడ మనకు అవకాశం ఉంది అలాంటి వాటిలో, అవి ఉపయోగించుకుని హ్యాపీగా ఉండవచ్చు. సో కొంతమందిలో చూసుకున్నట్లయితే మలబద్ధకం అని అంటున్నారు. సో మలబద్ధకంతో పాటు కొన్ని రోజుల తర్వాత కడుపు నొప్పి కూడా తీవ్ర స్థాయిలో ఉంటుంది. సో తీవ్ర స్థాయిలో కడుపు నొప్పితో పాటు విరోచనాలు కూడా అవుతూ ఉంటాయి. సో దీనికి ఏంటి సార్? అదే విరోచనాలు, కాన్స్టిపేషన్, మీరు చెప్పేది డయేరియా రెండు, అది IBS అంటాం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. అంటే దాంట్లో మూలికలు ఉపయోగిస్తాం మేము, చాలా ఈజీగా కంట్రోల్ అవుద్ది. అది దానికి ప్రయోగించే చర్య అది. కానీ మలబద్ధకంలో సిమ్టమ్స్ కూడా ఉంటాయి దీనికి ఎక్కువగా. ఎవరికైనా సరే కామన్గా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి.
సో ఎలాంటి లక్షణాలను అంటే అదేంటంటే ముఖ్యంగా నోరు దుర్వాసన వస్తుంది. నోరు దుర్వాసన వచ్చిందంటే సహజంగా రెండు కారణాలు ఏంటంటే ఊపిరితిత్తులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందేమో చూసుకోవాలి దానివల్ల. లేదు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా నోరు దుర్వాసన వస్తుంది. ముఖ్యంగా ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళు గ్యాసెస్ ఫామ్ అవుతాయి, పాయిజనస్ గ్యాసెస్ పైకి అప్వర్డ్ ఫోర్స్ వస్తుంది. కింద నుంచి వెళ్ళిపోవాల్సింది ఎప్పుడైతే అబ్స్ట్రక్షన్ ఉందో కిందకి వెళ్ళదు, మోషన్ కింద నుంచి వెళ్ళిపోయి డౌన్వర్డ్ ఫోర్స్ అది. ఆ ఫోర్స్ తగ్గిపోవడం వల్ల ఆ కాన్స్టిపేషన్ ఏర్పడుతుంది. ఇది పై అప్వర్డ్ ఫోర్స్ వచ్చేటప్పటికి ఈ నిల్వన్న పదార్థాల నుంచి వచ్చే వాసనలు ఇవన్నీ కూడా మనకు నోటి దాకా వచ్చేస్తాయి. అది నోట్లో పుళ్ళు రావడం, కళ్ళు మసకలు రావడం, కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడతాయి చాలామందికి వయసులో వచ్చేవాడికి. అది కూడా మలబద్ధకానికి చూసిన అంటే లివర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. లివర్ సరిగా పనిచేస్తుందా లేదా, స్టమక్ అయినా డిస్టర్బెన్స్ ఉందా, జీర్ణశక్తి సరిగా ఉందా లేదా, ఎన్నిటికి కారణం ఇదే మలబద్ధకమే. ఇవన్నీ కూడా మనకి ఈ మలబద్ధకం వల్ల ఏర్పడుతుంటాయి. అంటే నోరు దుర్వాసన వస్తుంది, కళ్ళ కింద వలయాలు వస్తాయి, ఆయాసం వస్తుంది, ఎంత తిన్నా పొట్ట ఉబ్బరం వచ్చేస్తుంది, కొంచెం కూడా తినలేరు ఆహారం, ఈ ఇదేంటి కొంచెం నీళ్లు కూడా తాగలేకపోతున్నాయి అనే పరిస్థితి వస్తుంది. అసలు కారణం అంటే మలబద్ధకం. దానికి ట్రీట్మెంట్ చేస్తే ఇవన్నీ తగ్గిపోతాయి. అంతేగాని అయ్యమానేసేసి లివర్కి ఏదో వచ్చేసింది లివర్ మీద పడితే డిటాక్సిఫై చేయాలంటే కుదరదు. అంత తీవ్రమైన పరిణామాలు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి మలబద్ధకం వల్ల ఉంది. ఓకే.